శ్రీవారి దర్శనాన్ని చేసుకోండి. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో ముందుగా శనివారం సందర్భంగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క విశేషమైన పూజా కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు వీక్షించబోతున్నారు. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందుతారని ఈ వీడియో పెట్టడం జరిగింది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క అభిషేకం అద్భుతం అని చెప్పే కదండి, మీరు కూడా చెప్తారు చాలా అద్భుతంగా అనిపించిందని మీరే చెప్తారండి. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారికి ముందుగా స్నానార్థం సిద్ధం చేసి తర్వాత అభిషేకము అవన్నీ కూడా చేయటం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం మీరందరూ కూడా చూసే ఉంటారు. ఈ పాటికే ఈ అమ్మవారి విగ్రహం ఎక్కడదనేది మీరు గుర్తుపెట్టే ఉంటారు. అవునండి, వారిదే. నేను ఆల్రెడీ ఒకసారి పెట్టాను, ఇప్పుడు లాంగ్ వీడియోగా పెడుతున్నాను చూడండి. అమ్మవారి యొక్క అభిషేకం శ్రీచక్రంతో కూడి ఆ అమ్మవారికి, కామాక్షి అమ్మవారికి జరుగుతున్న అభిషేకాన్ని దర్శనం చేసుకోవటం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి యొక్క అభిషేకాన్ని చూడండి. ఆ తల్లి చిరునవ్వు చూడండి. అమ్మవారిని చూస్తుంటే చూడాలి అన్నట్లుగా అనిపిస్తుంది. అంత అందంగా అమ్మవారు ఉన్నారు. తర్వాత ముందుగా శ్రీచక్రం కూడా ఉన్నారు కదండి, వారికి కూడా అభిషేకం జరుగుతూ ఇద్దరికీ కూడా ఏకకాలంలో అభిషేకం. అలాగే పక్కన వినాయక స్వామివారు, ఒక పక్కన అమ్మవారు, ఈ విధంగా మనకు అభిషేక దర్శనాన్ని గావించారు. చాలా బాగున్నారు అమ్మవారు చూడండి. ఆ నీళ్లు పడుతున్నంతసేపు కూడా అమ్మవారి యొక్క చిరునవ్వు ఇంకా బాగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అమ్మవారి యొక్క ఆ మోము అనేది ఈ విధంగా అమ్మవారికి అభిషేకము, శంఖంతో కూడా అభిషేకము ఇవన్నీ కూడా జరిగిన తర్వాత చందనం అరగదీసి ఆ చందనాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం ఇంకా అద్భుతం. ఎప్పుడైనా సరే చందనం అరగదీసి మనం ఆ చంద్రం ఆ బొట్టు ఎప్పుడైతే అమ్మవారికి పెడతామో ఆ సువాసనతో అమ్మవారు చాలా బాగుంటుందండి. ఆ సువాసన అంతా కూడా కొంచెం పన్నీరు వేసి చేస్తూ ఉంటారు. అలా చూడండి, మొత్తం కూడా గంధాన్ని అరగదీసి చక్కగా అమ్మవారికి అంతా కూడా అలంకరిస్తుంటే అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా అదొక చందనం అరగతీయటం కూడా అమ్మవారి యొక్క సేవలో భాగమేనండి. అది మనం అనుకుంటాము చందనం అరగతీయటమే కదా అని అనుకుంటాం, కానీ మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ చందనం అరగతీయటానికి కూడా ఒక మంత్రం ఉంటుంది, అలంకరించేటప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ చూసినారా, తర్వాత అమ్మవారికి కిరీటానికి వచ్చేటట్లుగా పసుపు అలంకరించాడు. తర్వాత చేతికి, కాళ్ళకు, అలాగే శ్రీచక్రానికి, తర్వాత అమ్మవారికి అంతా కూడా ఈ కుంకుమాన్ని అలాగే ఈ పసుపును అలంకరించడం జరిగింది. ఇక్కడ కుంకుమ కూడా సమర్పించడం జరిగింది. అసలు అమ్మవారిని అసలు చాలా బాగుంటారండి. అమ్మవారు విగ్రహము అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు, చిన్నగా ఉన్నా కానీ అమ్మవారి యొక్క ఆ రూపం చాలా బాగుంటుంది. కొన్ని విగ్రహాలు చిన్న విగ్రహాలైనా కూడా చాలా లుక్ వస్తూ ఉంటాయని చెప్తారు చూడండి. అలాగే ఈ విగ్రహం కూడా చాలా నిండుగా చిరునవ్వులతో ఉంటుంది. చూడండి, దీపాల కాంతులు అమ్మవారి దర్శనం చేసుకోండి. దీపం అక్కడ పెట్టి చూపించాడు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, మీరు కావాలంటే కొంచెం స్లో మోషన్లో పెట్టుకుని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 16 నిమిషాల పాటు వచ్చిన పెద్ద వీడియో అండి. కాకపోతే నేను ఇక్కడ షార్ట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఈ విధంగా అమ్మవారికి చేయటం జరిగింది. అమ్మవారి యొక్క దర్శనం పూర్వజనం సుకృతంగా భావించాలి కాబట్టి అమ్మవారి యొక్క కుంకుమార్చన కూడా చేస్తున్నాడు చూడండి. కుంకుమార్చన అవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి, తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ అన్నీ కూడా చేయటం జరిగింది. ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా నాకు కూడా ఒక కామాక్షి అమ్మవారికి ఒక ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది చూడండి, అలా జరిగినట్లుగా అనిపించింది. ఎంత బాగా చేశారో కదండి అమ్మవారి యొక్క పూజ అనేది. అమ్మవారికి వస్త్రం కట్టకపోయినా కూడానండి చూడండి ఎంత నిండుగా ఉన్నారో చూడండి. అమ్మవారి యొక్క చిరునవ్వు కానీ కూర్చోవటం కానీ అంతా కూడా చక్కగా. కొన్ని విగ్రహాలకి ఏంటంటే కనుక అండి వస్త్రాలు కట్టకపోయినా కూడా చాలా అందంగా ఉంటాయండి ఆ విగ్రహాలు. కొన్ని విగ్రహాలు ఏంటంటే కనుక వస్త్రం కడితేనే ఆ యొక్క మూర్తికి అందం అనేది వస్తుంది. కాబట్టి అలా ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారికి ఈ విధంగా పూజ చేయటం, ఆ పూజను మనందరూ కూడా దర్శనం చేసుకోవటం, ఇది నవరాత్రి పూజలో భాగంగా చేసిన పూజ అండి. చక్కగా తెల్ల పూలు అలా అష్టోత్తరాలతో అమ్మవారికి పూజ చేస్తుంటే అమ్మ ఇంకా పొంగిపోతుందంటండి. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు
ధనత్రయోదశి. ఈరోజు మీరందరూ కూడా ఆ మహాలక్ష్మిని పూజ చేసుకున్నారని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఈరోజు సాయంత్రం పూజ చేసుకునేవారు రేపు ఉదయం అమ్మవారికి పూజ చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం దాకా ఉంది. ఉదయం కూడా పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవికి, అదేం తప్పులేదు. కానీ సాయంత్రం లక్ష్మీదేవి సముద్రంలో సాయంత్రం పూట వచ్చారు కాబట్టి అందుకని గుర్తుగా సాయంత్రం అయితే పూజ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పడనలో ఇవాళ చేసుకోలేకపోయాము అన్నాళ్ళు రేపు పొద్దున్నే తప్పకుండా చేసుకోవచ్చు, తప్పులేదు. లక్ష్మీదేవి ఎప్పుడైనా అనుగ్రహిస్తుంది కాబట్టి ఏ రోజు చేసుకున్నా ఆ తృప్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు చేసుకోండి. ఈ విధంగా అమ్మవారికి గన్నేరు పూలు అలాగే తెల్ల పూలు వీటితో పూజ చేస్తూ అమ్మవారికి జరుగుతుంది. అలాగే ఈ వైట్ పూలని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మా ఏపు అయితే అది నేను రేపు వీడియోలో చెప్తాను. ఎంతమంది ఈ వీడియో చూసి ఆ వైట్ పూల్ని ఏమంటారో చెప్తే చూస్తాను, ఎంతమంది చెప్తారనేది చూద్దాం. తప్పకుండా మీరు కామెంట్ చేయండి. వీడియోని చూసిన వాళ్ళు ఆ తెల్ల పూలను ఏమంటారో కామెంట్ చేయండి. ఆ పూల పేరు కూడా కామెంట్ చేస్తే నేను చూస్తాను. ఎంతమంది ఈ పూలను కనిపెడతారా లేదా అనేది చూద్దాం. ఒక చిన్న టెస్ట్ లాగా. అది చూడండి. ఈ విధంగా అమ్మవారికి పుష్పార్చన అంతా కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం పూర్తయింది. నాకు చూస్తున్నంతసేపు కూడా ఎక్కడో అమ్మవారి యొక్క ఆలయంలో ఆ చిన్న విగ్రహానికి జరుగుతున్నట్లుగా అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందండి? అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నవరాత్రి పూజ ఇంత సింపుల్గా ఇంత అందంగా చేసుకోవటం కూడా ఒక అదృష్టమే చెప్పుకోవాలి. ఆ రంగు ఆర్భాటన అసలు ఏం లేదు. సింపుల్గా లేసామా, అమ్మవారికి అభిషేకం చేయించామా, కుంకుమ పెట్టామా, తర్వాత అమ్మవారికి చందనము ఇవన్నీ కూడా అలంకరించామా, పూలతో అర్చన చేసుకున్నామా, హారతి ఇచ్చామా, చాలా సింపుల్గా. నివేదన అంటారా, మన ఇష్టం. అది అట్టుపండు పెట్టుకోవచ్చు, లేదంటే ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా ఇక్కడే అమ్మవారే కాదండి, పైన కూడా అమ్మవార్లు ఉన్నారు, మామూలుగా ఏర్పాటు చేశారు. కానీ ఎవరైనా చక్కగా చేసుకునే వాళ్ళు అనుకుంటే, చిన్నగా చేసుకోవాలనుకుంటే కనుక ఇలా అయితే బాగుంటుంది. చక్కగా ఒక చిన్నపీట పెట్టి వినాయకుడు అమ్మవారిని పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఇక్కడైతే అవన్నీ కూడా పెట్టుకున్నారు, కానీ మీరు సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా కూడా అమ్మవారి యొక్క సేవలో మనం కూడా పాల్గొనవచ్చు. ఇటువంటి ఇక్కడ పైన చీర కట్టి అమ్మవారిని ఇలా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏకాగ్రత కోసమే అంటారు. ఇప్పుడు మనం పెద్ద విగ్రహాలు పెట్టినా, ఏ విగ్రహం పెట్టినా కూడా ఆలయాల్లో మనకి ఏకాగ్రత కోసం. అంటే ఇప్పుడు మనం ఒకటి చూసామనుకోండి, దాని మీద కేంద్రీకృతం అవుతుంది మనకు ఆ కళ్ళన్నీ కూడా. అలాగే మనం ఒక దాని మీద కేంద్రీకృతం అయిందనుకోండి కళ్ళు, అప్పుడు ఆ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. అందుకని మన ఆలయాల్లో దేవతామూర్తుల్ని అలా అలంకరిస్తూ ఉంటారు. కాబట్టి మనం చూపుల చేత, ఆ కళ్ళ చేత కళ్ళు మనం ఆ స్వామివారి మీద వేయటంతో ఆ శక్తి అనేది మనకు వస్తుంది. కాబట్టి మన ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విగ్రహాలు కానీ విగ్రహారాధన కానీ వస్తుంది. కాబట్టి అనాది కాలంగా అది మనం ఫాలో అవుతూ ఉన్నాం. కాబట్టి అలా చేయొచ్చు. ఇక్కడ చక్కగా ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించి చాలా తృప్తిగా జరిగిందండి. అభిషేకం కానీ అర్చన కానీ అన్నీ కూడా నవరాత్రి పూజల్లో ఇంత సింపుల్గా కూడా చేసుకోవచ్చా అన్నట్లుగా అనిపించింది. మీకు కూడా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందండి. ఆ కామాక్షి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుతో తిరుమల శనివారాలు అయిపోతాయి అనుకుంటున్నాను నేను. లేదంటే వచ్చే వారం ఉందా అనేది కొంచెం డౌట్గానే, కానీ ఈ వారంతా అయిద్ది అనుకుంటున్నాను. తిరుమల శనివారాలు అనేది తిరుపతి ప్రాంతాల్లో చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ముందుగా ఆ స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత అమ్మవారి దర్శనం చాలా అద్భుతం. ఇది చెప్పలేనంత వీడియో. తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారని భావిస్తున్నాను. అలాగే ఆ తెల్ల పూలను ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను. అమ్మవారికి నివేదన జరుగుతుంది. నివేదన తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగింది. ఇక్కడ వీడియోలో చూసి ఆనందించండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవ్యే నమః.